హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనము క్లాస్ 10th సోషల్ స్టడీస్లో సివిక్స్లో సెకండ్ చాప్టర్ అయిన ఫెడరలిజం డిస్కస్ చేస్తున్నాం. మనము ఫస్ట్ ఫెడరలిజం యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాం. ఫెడరలిజం అంటే ఒక కంట్రీలో పవర్ అనేది గవర్నమెంట్ మధ్య డిఫరెంట్ లెవెల్స్లో షేర్ చేసి ఉండాలి. అలాగే ఆ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క పవర్ని ఇండిపెండెంట్గా వాడుకోవచ్చు. దాని యొక్క ఎగ్జాంపుల్స్ వచ్చేసి రష్యా, కెనడా, యుఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా చూసినాము. తర్వాత యూనిటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్లో కంట్రీకి ఉంటే ఒక లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుంది, లేకుంటే మిగిలిన స్టేట్ గవర్నమెంట్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్ అయి ఉంటాయి. అలాగే ఫెడరలిజం యొక్క కీ ఫీచర్స్ అనేటివి మనం తెలుసుకున్నాం. కంట్రీలో ఖచ్చితంగా 2 levels ఆర్ 3 levels ఆఫ్ మోర్ లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉండాలి. తర్వాత ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క జ్యూరిస్డిక్షన్ అనేది స్పెసిఫై చేసి ఉండాలి. తర్వాత ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ యొక్క పవర్స్ కావచ్చు, జ్యూరిస్డిక్షన్ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, మొత్తం కాన్స్టిట్యూషన్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసి ఉండాలి. తర్వాత క్లియర్ కట్గా మెన్షన్ చేసిన ప్రొవిజన్స్ని కాన్స్టిట్యూషన్లో ఒక లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ మార్చలేదు. అలా మార్చాలి అంటే 2 levels ఆఫ్ గవర్నమెంట్ ఎన్ని ఉంటే అన్ని లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఒప్పుకోవాలి. తర్వాత ఒకవేళ మార్చినారే అనుకో, అప్పుడు మనం జ్యూరిస్డిక్షన్కి వెళ్ళొచ్చు. మిగిలిన లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ అగైనెస్ట్ దట్ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ జ్యూరిస్డిక్షన్ అంపైర్ లాగా వర్క్ చేసి న్యాయం అనేది ఇస్తుంది. తర్వాత 6th కీ ఫీచర్ వచ్చేసి ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడి నుండి ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలో, ఎక్కడి నుండి రెవెన్యూ వస్తుందో అది క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. తర్వాత 2 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఒకటి కంట్రీ యొక్క యూనిటీని కాపాడాలి. తర్వాత కంట్రీలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని సంతోషపరచాలి. తర్వాత కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ తెలుసుకున్నాం. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే చిన్న చిన్న స్టేట్స్ వచ్చి కలిసి ఒక పెద్ద కంట్రీని తయారు చేస్తే దాంట్లో స్టేట్స్కి ఈక్వల్ పవర్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి యుఎస్ఏ, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా. హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్ అంటే ఒక డామినేటింగ్ కంట్రీ స్మాల్ స్టేట్స్ని ఆక్యుపై చేసేసుకొని వాళ్ళ యొక్క అధికారాన్ని రూల్ చేస్తుంది ఆ స్టేట్స్ మీద. దాంట్లో హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్లో కొన్ని స్టేట్స్కి ఎక్కువ పవర్ ఉంటుంది, కొన్ని స్టేట్స్కి తక్కువ పవర్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ ఉంటుంది. ఇండియా, బెల్జియం, స్పెయిన్ ఎగ్జాంపుల్స్. తర్వాత ఇండియా కూడా ఒక ఫెడరల్ కంట్రీ అని ఎలా అనొచ్చు అంటే, మంచి పిల్లోడు అనాలంటే ఏం లక్ష్యం చూస్తామో అట్లే ఫెడరలిజం అని ఒక కంట్రీ అనాలంటే ఆ కీ ఫీచర్స్ అన్నీ ఇండియాకి సరిపోతే అప్పుడు ఇండియాని ఫెడరల్ కంట్రీ అనొచ్చు. పవర్ అనేది 2 or 3 levels ఆఫ్ గవర్నమెంట్ మధ్య పవర్ అనేది షేర్ అయింది, ఓకే, ఫస్ట్ పాయింట్ టిక్. సెకండ్ పాయింట్ జ్యూరిస్డిక్షన్ స్పెసిఫై చేసినారు, ఓకే, టిక్. థర్డ్ పాయింట్ 3-fold లెజిస్లేటివ్ పవర్స్, పవర్స్ అనేటివి క్లియర్ కట్గా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినారు. ఎట్లా 3-fold లెజిస్లేటివ్ పవర్స్లో యూనియన్ లిస్ట్ అనేది దాంట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద లాస్ అనేది యూనియన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఎందుకు యూనియన్ గవర్నమెంట్ అంటే ఆ సబ్జెక్ట్స్ మీద కంట్రీ మొత్తంలో ఒక యూనిఫామ్ పాలసీ అనేది రావాల. తర్వాత స్టేట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. కాన్కరెంట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ మీద యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 గవర్నమెంట్స్ లాస్ అనేటివి చేస్తుంది. తర్వాత ఆ సబ్జెక్ట్స్ గురించి ఏ సబ్జెక్ట్స్ అయితే ఈ 3 లిస్టులలో మెన్షన్ అయ్యలేదు, తర్వాత డే టు డే టైంలో ఆ సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ రోల్ అని ప్లే చేస్తాను. ఆ సబ్జెక్ట్స్ గురించి ఏమంటే వాటిని రెసిడ్యూయరీ సబ్జెక్ట్స్ అంటే ఎగ్జాంపుల్ కంప్యూటర్, సాఫ్ట్వేర్, సైబర్ క్రైమ్ అవన్నీ ఈ సబ్జెక్ట్స్ కింద వస్తాయి. ఈ సబ్జెక్ట్స్ మీద లాస్ అనేటివి సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది. తర్వాత 3 కీ ఫీచర్స్ టిక్. 4th కీ ఫీచర్ ఏ లెవెల్ ఆఫ్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన రూల్స్ని కావచ్చు, ప్రొవిజన్స్ని కావచ్చు యూనిలాటరల్గా మార్చలేదు. ఇండియాలో అలా మార్చాల్సి వస్తే ఫస్ట్ పార్లమెంట్ 2 houses-లోనూ 2/3 మెజారిటీ ఉండాలి. అలాగే ఇండియాలో ఉన్న మొత్తం 28 స్టేట్స్లో 14 స్టేట్స్ యొక్క విధానసభలో అందరూ ఒప్పుకుంటే అప్పుడు ఏమైనా ప్రొవిజన్స్ మార్చాల్సి వస్తుంది. ఒకవేళ ఎవరైనా మార్చినారనుకోండి, అప్పుడు కాన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ మార్చిందనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టుని, హైకోర్టుని మనం కన్సల్ట్ అవ్వచ్చు. స్టేట్ గవర్నమెంట్స్ అప్పుడు జడ్జిమెంట్ అనేది ఇస్తుంది, సుప్రీంకోర్టు, హైకోర్టు. అలాగే 6th ఫీచర్ ట్యాక్సెస్, అలాగే రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కడి నుండి రావాలో, స్టేట్ గవర్నమెంట్కి ఎక్కడి నుండి రావాలో క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. ఈ మధ్యలో మనం ఇండియా అనేది హోల్డింగ్ టుగెదర్ ఫెడరేషన్లో కొన్ని స్టేట్స్కి కొంచెం ఎక్కువ పవర్ అనేది ఇస్తాం. ఆ ఎక్కువ ఇచ్చిన స్టేట్స్ వచ్చేసి అస్సాం, నాగాల్యాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఎక్సెట్రా అండర్ ద ఆర్టికల్ ఆఫ్ 371.
ఎందుకు ఇచ్చినామంటే డ్యూ టు దర్ పెక్యులర్ అండ్ హిస్టారికల్ సర్కమ్స్టెన్సెస్ వల్ల వాళ్ళకి ఇచ్చినాము. అలాగే యూనియన్ టెరిటరీస్ వచ్చేసి డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది రూల్ చేస్తుంది, ఎందుకంటే అవి స్టేట్స్గాను అనలేవు, అంత పెద్దగాను లేవు, అలాగే వేరే స్టేట్స్లో కలుపునికి కూడా వీలు లేదు, కాబట్టి వాటిని సెంట్రల్ గవర్నమెంటే రూల్ చేస్తుంది. ఇంతవరకు మనం చదువుకున్నాం, ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మ్యాప్ వచ్చేసి 1947లో ఇచ్చినారు, ఎందుకంటే స్టేట్స్ ఎలా ఫార్మ్ అయినా మనకు చూపిస్తున్నారు దీని మ్యాప్ ద్వారా. ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మనము ఫెడరలిజం అంటే ఏమో తెలుసుకున్నాం, ఫెడరలిజం కీ ఫీచర్స్ తెలుసుకున్నాం, ఇండియా కూడా ఒక ఫెడరల్ కంట్రీ అని ఇప్పుడే కరెక్ట్ అని చెప్పేసి వచ్చినాం. ఇప్పుడు ఇండియాలో ఫెడరలిజం ఎలా ప్రాక్టీస్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇండియా అనేది ఫెడరలిజం కంట్రీనా కాదు చెక్ చేసేసినాం, ఫెడరలిజం కంట్రీ అని ఒప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఇండియాలో ఫెడరలిజం అసలు పనిచేస్తుందా, ఈ ఐడియాలజీ అనేది వర్కౌట్ అవుతుందా, ఇండియాలో ఎలా పనిచేస్తుందో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆర్ నెససరీ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ఫెడరలిజం బట్ దీస్ ఆర్ నాట్ సఫిషియంట్. కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్క రూల్ గురించి ప్రతి ఒక్క లా గురించి మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఫెడరలిజంకి, కానీ ఉత్త కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసేసినాం కదా అని చెప్పేస్తే అయిపోదు. ఇఫ్ ద ఫెడరల్ ఎక్స్పెరిమెంట్ హ్యాస్ succeeded in India, it is not merely because of the clearly laid out constitutional provision. The real success of federalism in India can be attributed to the nature of democratic politics in our country. ఇండియాలో ఫెడరలిజం సక్సెస్ అయ్యింది అంటే దానికి కారణం ఊరికే ఉత్తగా కాన్స్టిట్యూషన్ పేజీల్లో ఫెడరలిజం ఇండియా ఈజ్ ఏ ఫెడరలిజం అండ్ ఇట్ ఫాలోస్ ఆల్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫెడరలిజం అని చెప్పేస్తే అయిపోలేదు, దాన్ని ఇంప్లిమెంట్ కూడా కరెక్ట్ ఉంది కాబట్టి ఇండియా సక్సెస్ఫుల్గా ఒక ఫెడరలిజం కంట్రీగా మారింది. దిస్ ఎన్ష్యూర్స్ దట్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం, రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ అండ్ డిజైర్ ఫర్ లివింగ్ టుగెదర్ బికేమ్ షేర్డ్ ఐడియల్స్ ఇన్ అవర్ కంట్రీ. ఇలా సక్సెస్ఫుల్గా ఫెడరలిజం అనేది కంట్రీలో ఇంప్లిమెంట్ అవ్వడం వల్ల ఇండియా యూనిటీ అనేది బాగుంది, అలాగే ఇండియాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. లెట్ us లుక్ అట్ సమ్ ఆఫ్ ది మేజర్ వేస్ ఇన్ విచ్ దిస్ హ్యాపెండ్. ఫెడరలిజము బాగా ఇంప్లిమెంట్ చేసినారంటున్నాం కదా ఇండియా సక్సెస్ఫుల్గా, అది ఏ మార్గాల్లో ఇంప్లిమెంట్ చేసిందో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్స్. లింగ్విస్టిక్ అంటే లాంగ్వేజ్. మనకు ముందు ఇండిపెండెన్స్ ముందు మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాను, బ్రిటిష్ వాళ్ళు మనల్ని 2 రకాలుగా పరిపాలించేవాళ్ళు. ఒకటి ప్రావిన్షియల్ స్టేట్స్ ద్వారా, అలాగే ఇంకోటి ప్రిన్సిలీ స్టేట్స్ ద్వారా. ప్రిన్సిలీ స్టేట్స్ ఏ స్టేట్స్ అంటే అవి రాజుల కింద ఉండేటివి. ప్రావిజన్స్ అంటే డైరెక్ట్ బ్రిటిష్ కంట్రోల్ కింద ఉండేటివి. ప్రావిజన్స్కి వచ్చేసి బెంగాల్, మద్రాసు, బొంబాయి ఇవన్నీ బ్రిటిష్ ప్రావిన్సెస్. అదే ప్రిన్సిలీ స్టేట్స్ అంటే హైదరాబాద్, అట్లే తర్వాత వచ్చేసి రాజుల కింద ఉండే స్టేట్స్ అని మనం ప్రిన్సిలీ స్టేట్స్ అంటాం. అవి ఇండిపెండెంట్ అయినాయి. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినాక ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్ వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారంగా స్టేట్స్ తయారు చేయమని పీపుల్ డిమాండ్ చేయడం మొదలుపెట్టినారు. అది ఏమేమి జరిగిందో, ఎట్లెట్లా జరిగిందో, ఏమేమి స్టెప్స్ అనేది తీసుకున్నా అది మొత్తం డిస్కస్ చేద్దాం. ద క్రియేషన్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ వాజ్ ద ఫస్ట్ అండ్ ఏ మేజర్ టెస్ట్ ఫర్ డెమోక్రటిక్ పాలిటిక్స్ ఇన్ అవర్ కంట్రీ. లాంగ్వేజ్ ప్రకారంగా స్టేట్స్ తయారు చేయడం అనేది చాలా ముఖ్యమైన మొదటి డెసిషన్ మన యొక్క కంట్రీ డెమోక్రటిక్ కంట్రీలో తీసుకోబడినది. If you look at the political map of India, when it began in its journey as a democracy in India in 1947 and that of 2019. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు ఇక్కడ చూడండి ఎట్లా అంటే అట్లా డివైడ్ ఉన్నాయి. ఇది చూడండి మద్రాస్ ప్రావిన్సీ అనేవాళ్ళు ముందు. తర్వాత ఇక్కడ చూడండి హైదరాబాద్, మొత్తం ఒక హైదరాబాద్ ఉంది. తర్వాత ఎట్లా అంటే అట్లుంది. తర్వాత ఇక్కడ వెస్ట్ పాకిస్తాన్, అప్పటికి ఇంకా డివైడ్ అవ్వలేదు కాబట్టి. తర్వాత ఎట్లా అంటే అట్లుంది. కానీ ఇప్పుడు 2019లో చూడండి ఇక్కడ నీట్గా స్టేట్స్ ప్రకారంగా డివైడ్ చేసిన చూడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత వచ్చేసి తమిళనాడు, కర్ణాటక, కేరళ, నాగాల్యాండ్,
మిజోరాము, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లా క్లియర్గా ఉన్నాయి. కంపారిజన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఎట్లున్నాయి బౌండరీస్ కావచ్చు, స్టేట్ బౌండరీస్ కావచ్చు, కానీ ఇక్కడ ఎట్లున్నాయి డిఫరెన్స్ ఉంది కదా. ఇది ఎందుకు ఉందంటే లాంగ్వేజ్ ప్రకారంగా అప్పటికి ఇంకా స్టేట్స్ అనేది తయారు చేయలే, అప్పటికి ఇంకా ఆంధ్రప్రదేశ్ అనేది లేదు. ఇప్పుడు 2019లో మాత్రం ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏ లాంగ్వేజ్ మీద తయారైందంటే తెలుగు లాంగ్వేజ్ మీద. అది డిస్కస్ చేద్దాం ఇంకా. ఓకే, యూ విల్ బీ సర్ప్రైజ్డ్ బై ద ఎక్స్టెంట్ ఆఫ్ ది చేంజెస్. ఇక్కడ ఎట్లుందో మ్యాపు, ఇక్కడ ఎట్లుందో, ఎంత చేంజ్ ఉందో చూడండి. మనం షాక్ అవుతాం అట్లే ఈ చేంజ్ని చూసి. ముందు బౌండరీస్ కావచ్చు, స్టేట్ బౌండరీస్ కావచ్చు, ఎంత దారుణంగా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా నీట్గా ఉన్నాయో మనం ఈ చేంజ్కి చాలా షాక్ అవుతాం. మెనీ ఓల్డ్ స్టేట్స్ హ్యావ్ వ్యానిష్డ్ అండ్ మెనీ న్యూ స్టేట్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. ఈ మ్యాప్లో చాలా స్టేట్స్ అనేవి ఇప్పుడు లేవు, అలాగే ఇప్పుడు ఉన్న మ్యాప్లో స్టేట్స్ అప్పటి మ్యాప్లో లేవు. అది మనకి బౌండరీస్ అండ్ నేమ్స్ ఆఫ్ ది స్టేట్స్ హ్యావ్ బీన్ క్రియేటెడ్. స్టేట్స్ యొక్క బౌండరీస్ ఎంతవరకు ఉండాలి, వాటి నేమ్స్ ఏమేమి ఉండాలో ప్రతి ఒక్కటి క్రియేట్ చేస్తున్నారు. ఎట్లా జరిగిందో ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఇన్ 1947 ద బౌండరీస్ ఆఫ్ సెవరల్ ఓల్డ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా వర్ చేంజ్డ్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ న్యూ స్టేట్స్. 1947 ఇండిపెండెన్స్ వచ్చిన ఇయర్ ఇండియాలో ఉన్న స్టేట్స్ యొక్క బౌండరీస్ అనేటివి చేంజ్ చేసి కొత్త స్టేట్స్కి తగినట్టు బౌండరీస్ని మార్చినారు. ఎందుకు ఇది చేసినారంటే దిస్ వాజ్ డన్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ హూ స్పోక్ ద సేమ్ లాంగ్వేజ్ లివ్డ్ ఇన్ ద సేమ్ స్టేట్. ఇది ఎందుకు చేసినారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఒక కామన్ లాంగ్వేజ్ మాట్లాడతారో వాళ్ళందరూ ఒక స్టేట్లో నివసించడానికి వీలు ఉంటుంది కనుక వాళ్ళు ఇట్లా బౌండరీస్ కావచ్చు కొత్త స్టేట్స్ని క్రియేట్ చేసినారు. సమ్ స్టేట్స్ వర్ క్రియేటెడ్ నాట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజన్ బట్ టు రికగ్నైజ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ కల్చర్, ఎథనిసిటీ ఆర్ జియోగ్రఫీ. దిస్ ఇంక్లూడ్స్ స్టేట్స్ లైక్ నాగాలాండ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్. ఇప్పుడు అన్ని స్టేట్స్ లాంగ్వేజ్ మీదనే తయారైనాయి అనట్లేదు. ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు మీద, తెలంగాణ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ కూడా మన రాష్ట్రంలోనే ఉంది తెలుగు మీద. తర్వాత మరాఠీ వచ్చేసి మహారాష్ట్ర, తమిళ్ వచ్చేసి తమిళనాడు, కన్నడ వచ్చేసి కర్ణాటక. ఇలా ఉన్నాయి కొన్ని లాంగ్వేజెస్ మీద. అన్ని స్టేట్స్ మాత్రం అట్లా లేదు లాంగ్వేజెస్ మీద. కొన్ని వాళ్ళ యొక్క హిస్టారికల్, కల్చరల్, ఎథనిసిటీ, జియోగ్రఫీ ప్రకారంగా కూడా డివైడ్ చేసినాం. ఉత్తరాఖండ్, జార్ఖండ్, నాగాల్యాండ్ ఇవన్నీ వాళ్ళ యొక్క జియోగ్రఫీ, అట్లే ఎథనిసిటీ, అక్కడ నివసిస్తున్న వాళ్ళ బట్టి, అలాగే కల్చర్ ప్రకారంగా ఈ స్టేట్స్ని డివైడ్ చేసినాం. ఇండియాలో అన్ని స్టేట్స్ లాంగ్వేజ్ మీదనే డివైడ్ అవ్వలే, కొన్ని ఇలాగ కూడా డివైడ్ అయినాయి. ఇప్పుడు when the demand for the formation of states on the basis of language was raised, some national leaders feared that it would lead to the disintegration of the country. The central government resisted linguistic states for some time, but the experience has shown that the formation of linguistic states has actually made the country more united. It also has made administration easier. మన కంట్రీలో ఫస్ట్ టైం ప్రపోజల్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే లింగ్విస్టిక్ స్టేట్స్ చేయాలి అని ప్రతి ఒక్క రీజియన్ నుండి డిమాండ్స్ అనేవి వచ్చినాయి గవర్నమెంట్కి, పీపుల్ దగ్గర నుండి. అప్పుడు మన లీడర్స్ కావచ్చు, బయట ఉన్న కంట్రీ యొక్క లీడర్స్ కావచ్చు, వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకవేళ మనము లింగ్విస్టిక్ లాంగ్వేజ్ మీద స్టేట్స్ అనేది తయారు చేసినాం అనుకో ఖచ్చితంగా కంట్రీ అనేది భాగాలుగా విడిపోతుందని భయపడినారు. కానీ ఒక్కసారి లాంగ్వేజ్ మీద స్టేట్స్ డివైడ్ చేసినాక చూస్తే కంట్రీ అనేది ఇంకా యునైట్ అయ్యింది, కానీ డివైడ్ అయిపోలే, డిసింటిగ్రేషన్ జరగలే, ఇంకా బలపరింది కంట్రీ అనేది విడిపోకోకుండా. రిలేషన్స్ అనేవి గట్టిపడినాయి కంట్రీలో. అలాగే అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్, రూల్ చేయడానికి ఈజీ ఉంది లాంగ్వేజ్ మీద డివైడ్ చేసినప్పుడు స్టేట్స్ని. మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఫార్మ్ అయిందంటే పొట్టి శ్రీరాములు గారు ఆయన ఫుడ్ తినుకోకుండా ఉన్నారు, ఉపవాసం చేసినారు. స్టేట్ ఫామ్ అయ్యేంత వరకు ఉపవాసం చేసినారు. ఆయన చాలా రోజులు అట్లా ఉండడం వల్ల ఆయన బాడీలో నుండి కూడా పురుగులు బయటకు వచ్చినాయి. ఆయన చనిపోయినప్పుడు తీసుకొని వెళ్ళేటప్పుడు చాలామంది ప్రజలు ఆయన వెనకలే పోయినారు.
అదంతా జరిగినాక గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ని ఫామ్ చేసింది. ఓకేనా. ఇప్పుడు ఫెడరలిజము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ జరిగింది మన ఇండియాలో. ఎందుకు జరిగింది అంటే ఫస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్స్ అని చేసినారు మన కంట్రీలో. అది ఫస్ట్ మేజర్ డెసిషన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. దానివల్ల అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకున్నాం అంటే లాంగ్వేజ్ పాలసీ. లాంగ్వేజ్ పాలసీ అంటే ఇండియాలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయో అన్ని భాషల్ని మన యొక్క గవర్నమెంట్ సమానంగా చూస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా వచ్చి అడిగితే నేషనల్ లాంగ్వేజ్ ఏమి అని అడిగితే మీరు వచ్చేసి హిందీ అని చెప్తారు. కానీ తప్పు. హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ కాదు, అది అఫీషియల్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ భాషలో ప్రతి ఒక్క పని జరుగుతుంది, అంతేగాని ఆ లాంగ్వేజ్ని నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేయాలి. ఇట్ ఈస్ ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్, నాట్ ఏ నేషనల్ లాంగ్వేజ్. A second test for Indian Federation is the language policy. సెకండ్ టెస్ట్ ఏం చేసినంటే ఫెడరేషన్ సక్సెస్ఫుల్ అవడానికి లాంగ్వేజ్ పాలసీ అడాప్ట్ చేసుకున్నారు. అవర్ కాన్స్టిట్యూషన్ డిడ్ నాట్ గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ లాంగ్వేజ్ టు ఎనీ వన్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్కి నేషనల్ లాంగ్వేజ్ యొక్క దర్జా ఏ లాంగ్వేజ్కి లేదు. ఓన్లీ హిందీని మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్ చేసినారు. హిందీని కూడా నేషనల్ లాంగ్వేజ్ చేయలేదు. దెర్ ఈజ్ నో నేషనల్ లాంగ్వేజ్ ఫర్ అవర్ కంట్రీ. ఓన్లీ హిందీ ఈజ్ ఏ ఒఫీషియల్ లాంగ్వేజ్. ఎందుకు హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ చేసినారంటే హిందీ ఈజ్ ద మదర్ టంగ్ ఆఫ్ ఓన్లీ అబౌట్ 40% ఆఫ్ ది ఇండియన్స్. ఇండియన్ పాపులేషన్లో 40% మంది హిందీ మాట్లాడతారు కనుక వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్ చేసినారు. అది ఎట్లా? ఇప్పుడు గవర్నమెంట్ పనులు ఏ పనులు జరిగినా అది హిందీ భాషలోనే జరుగుతాయి అని చేసినారు అంతే. హిందీకి ఏం స్పెషల్ దర్జా ఏమీ ఇలా, గుర్తింపునేమి ఇలా నేషనల్ లాంగ్వేజ్గా. There were many safeguards to protect other languages. Besides Hindi, there are 21 other languages recognized as scheduled languages. హిందీ వదిలేసి ఇంకా 21 స్కెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ 21 స్కెడ్యూల్డ్ లాంగ్వేజెస్లో మన తెలుగు కూడా ఉంది. ఇదిగోండి చూడండి, ఆ 21 + 1 వచ్చేసి హిందీ. 22 స్కెడ్యూల్డ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మన టోటల్ కాన్స్టిట్యూషన్లో. ఒకటి అస్సామీస్, బెంగాలీ, బోడో, డోగ్రీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కోంకణి, మైథిలి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిట్ ఎన్ అని ఎందుకు పెట్టినారంటే నల్, ఎక్కువ మంది మాట్లాడరు, నెగ్లిజిబుల్. సాంస్క్రిట్ ఎక్కువ మాట్లాడరు. సంతాలి, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, ఈ మొత్తం లాంగ్వేజెస్ని 22 స్కెడ్యూల్ లాంగ్వేజెస్ని మన కంట్రీ రికగ్నైజ్ చేసింది. అంటే ఈ లాంగ్వేజెస్కి స్క్రిప్ట్స్ ఉన్నాయి. స్క్రిప్ట్స్ అంటే ఈ లాంగ్వేజెస్లో రాసేకి వీలుంది కనుక వీటిని రికగ్నైజ్ చేసింది కాన్స్టిట్యూషన్. స్క్రిప్ట్స్ లేని లాంగ్వేజ్ చాలా ఉన్నాయి, వాటిని మాట్లాడతారండి, వాటిని రాయలేం. ఓకేనా. మనకి ఈ 22 స్కెడ్యూల్ లాంగ్వేజెస్లో గవర్నమెంట్ ఏ ఎగ్జామ్స్ అయినా ఈ 22 స్కెడ్యూల్ లాంగ్వేజెస్లో వేయచ్చు. గవర్నమెంట్ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్స్ అయితే మనము ఈ లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజ్లోనే వేయచ్చు. యూపీఎస్సీ ఎగ్జామ్ ఒకటే కాదు, నీట్ ఎగ్జామ్ కావచ్చు, జేఈఈ ఎగ్జామ్ కావచ్చు, ఐఐటీ ఎగ్జామ్ కావచ్చు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా మనం ఈ లాంగ్వేజెస్లో వేయచ్చు. ఇప్పుడు టాపిక్ వస్తే, ఏ క్యాండిడేట్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ కండక్ట్ ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్ మే అపాయింట్ టు ద ఆపర్చునిటీ టు టేక్ ద ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్. అది చెప్పిందిలే. ఏ క్యాండిడేట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పొజిషన్స్కి ఎగ్జామ్ రాస్తారో, యూపీఎస్సీ ఎగ్జామ్ సపోజ్, ఆ క్యాండిడేట్ ఏ లాంగ్వేజ్లోనే, ఈ మెన్షన్ చేసిన లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లోనే రాయొచ్చు. స్టేట్స్ టు హ్యావ్ దేర్ ఓన్ ఒఫీషియల్ లాంగ్వేజెస్. స్టేట్స్కి కూడా ఒఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీజీ, అతడు ఓత్, ప్రైమ్ మినిస్టర్ అయ్యేకి ఓత్ తీసుకుంటారు కదండి, అతడు హిందీలో తీసుకుంటాడు. మై నరేంద్ర మోడీ అని తీసుకుంటారు. అదే స్టేట్స్కి ఉన్న అఫీషియల్ లాంగ్వేజ్, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తెలుగు, నేను అని తెలుగులో తీసుకుంటారు. అదే
ఇండియాలో అనుకోండి, ఇండియాకు అఫీషియల్ లాంగ్వేజెస్ వచ్చేసి హిందీ కాబట్టి ఏమన్నా గవర్నమెంట్ యొక్క ఏ పనినైనా హిందీ భాషలోనే చేస్తాం. ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఓత్ కావచ్చు, అదే సీఎం ఓత్ అయితే తన యొక్క లాంగ్వేజ్ స్టేట్ లాంగ్వేజ్ని బట్టి చేస్తాడు. అదే తమిళనాడు సీఎం అయితే తమిళ్లో చేస్తాడు ఓత్ అనేది, ఓత్ సెరమనీ. మచ్ ఆఫ్ ది గవర్నమెంట్ వర్క్ టేక్స్ ప్లేస్ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ది కన్సర్న్డ్ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ని బట్టి ఎక్కువ పనులు ఆ లాంగ్వేజ్లోనే జరుగుతాయి. అన్లైక్ శ్రీలంక, ద లీడర్స్ ఆఫ్ అవర్ కంట్రీ అడాప్టెడ్ ఎ వెరీ కాషియస్ యాటిట్యూడ్ ఇన్ స్ప్రెడింగ్ ద యూజ్ ఆఫ్ హిందీ. హిందీని అఫీషియల్ లాంగ్వేజెస్గా చేసినామని ఏ మిగిలిన లాంగ్వేజ్ మాట్లాడే పీపుల్ బాధపడలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క లాంగ్వేజ్ని 22 షెడ్యూల్ లాంగ్వేజెస్లో ఉంది. వాళ్ళు ఎగ్జాము ఏ లాంగ్వేజ్లోనే ఇవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కానీ శ్రీలంకలో ఓన్లీ సిన్హాలీస్ని మాత్రమే నేషనల్ లాంగ్వేజ్గా చేసినారు. ఏమైనా ఎగ్జామ్స్ అక్కడ జరిగితే ఆ ఎగ్జామ్స్ని ఆ లాంగ్వేజ్లో మాత్రమే వేయాలి, ఇంకే లాంగ్వేజ్లో వేయకూడదు. అలా మన గవర్నమెంట్ ఎప్పుడు చేయలే. కాబట్టి మన ఇండియాలో ఈ లాంగ్వేజ్ పాలసీ అనేది సక్సెస్ఫుల్ అయింది. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫర్ ఒఫిషియల్ పర్పస్ వాస్ టు స్టాప్ ఇన్ 1965. ఇప్పుడు అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1952 1970s మధ్యలో 1965లో ఇంగ్లీష్ని అఫీషియల్ పర్పసెస్కి కూడా వాడుతాను వాళ్ళు హిందీతో పాటు. కానీ 1965లో ఆపేసినారు. ఎందుకు ఆపినారంటే ఇంగ్లీష్ అనేది బ్రిటిష్ వాళ్ళది, మనది కాదు. కాబట్టి ఆపేమని చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. కానీ హవెవర్ మెనీ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ డిమాండెడ్ దట్ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ కంటిన్యూ. కానీ హిందీ మాట్లాడుకోకుండా మిగతా స్టేట్స్ ఉంటారు చూడండి, సపోజ్ మహారాష్ట్రలో కూడా హిందీ మాట్లాడతారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే హిందీ అనేది చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఇట్లా హిందీ మాట్లాడుకోకుండా ఉండే స్టేట్స్ ఇంగ్లీష్ అనేది ఉండాలి హిందీతో పాటు అఫీషియల్ లాంగ్వేజ్గా అని డిమాండ్ చేసినారు. ఇన్ తమిళనాడు దిస్ మూమెంట్ టుక్ ఎ వైలెంట్ ఫామ్. ఇలా తమిళనాడు స్టేట్లో ఇంగ్లీష్ అనేది కంటిన్యూ అవ్వాలి అఫీషియల్ లాంగ్వేజ్, కానీ ఒక వైలెంట్ ఫామ్లోకి మారిపోయింది డిమాండ్ అనేది. ద సెంట్రల్ గవర్నమెంట్ రెస్పాండెడ్ బై అగ్రీయింగ్ టు కంటిన్యూ ద యూజ్ ఆఫ్ ఇంగ్లీష్ అలాంగ్ విత్ హిందీ ఫర్ అఫీషియల్ పర్పసెస్. అలా తమిళనాడు స్టేట్ వల్ల మనకి ఈరోజు ఇంగ్లీషు హిందీ రెండు అఫీషియల్ లాంగ్వేజెస్గా వాడుతున్నామంటే అది తమిళనాడు స్టేట్ దయ వల్లనే. ఎందుకంటే వాళ్ళు డిమాండ్ చేయడం వల్లనే వాళ్ళ స్ట్రగుల్ వైలెంట్ అయ్యింది, చాలా భయంకరంగా అవ్వడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి పరిస్థితి తెలిసి వచ్చి వాళ్ళు హిందీతో పాటు ఇంగ్లీష్ని కూడా అఫీషియల్ లాంగ్వేజెస్గా కంటిన్యూ చేసినారు. మెనీ క్రిటిక్స్ థింక్ దిస్ సొల్యూషన్ ఫేవర్డ్ ఇంగ్లీష్ స్పీకింగ్ అలైట్ అంటే పీపుల్. మెనీ థింకర్స్ ఏం చెప్పినారంటే ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్గా చేయడం వల్ల చాలామందికి హెల్ప్ అయింది. ప్రమోషన్ ఆఫ్ హిందీ కంటిన్యూస్ టు బి ద అఫీషియల్ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ హిందీ మాత్రమే గవర్నమెంట్ యొక్క పనులలో హిందీ మాత్రమే కంటిన్యూ అయింది. అంటే గవర్నమెంట్ పనులన్నీ హిందీ భాషలోనే జరుగుతాయని అర్థం అంతే. ప్రమోషన్ does not mean that the central government can impose Hindi on states where people speak a different language. ఇప్పుడు గవర్నమెంట్ యొక్క పనులు హిందీ లాంగ్వేజ్లోనే జరగాలా అని అన్నాం. అలా అని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మీద మీరు కూడా హిందీ భాషలోనే మీ యొక్క స్టేట్ పనులన్నీ జరగాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా పెత్తనం చేసేకి వీలు లేదు సెంట్రల్ గవర్నమెంట్కి. ద ఫ్లెక్సిబిలిటీ షోన్ బై ఇండియన్ పొలిటికల్ లీడర్స్ హెల్ప్డ్ అవర్ కంట్రీ అవాయిడ్ ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దట్ శ్రీలంక ఫైండ్స్ ఇట్సెల్ఫ్ ఇన్. పొలిటికల్ లీడర్స్ చాలా జాగ్రత్తగా ఈ లాంగ్వేజ్ పాలసీ అనేది సిచ్యువేట్ చేసినారు. అలా జాగ్రత్తగా చేయడం వల్ల ఏవైతే సిచ్యువేషన్ శ్రీలంకలో జరిగిందో ఆ సిచ్యువేషన్ జరుపుకోకుండా మన ఇండియాలో అది కాపాడబడింది. ఆ సిచ్యువేషన్ అవాయిడ్ అయిపోయింది మన ఇండియాలో. ఒకవేళ హిందీని నేషనల్ లాంగ్వేజ్గానే డిక్లేర్ చేసినారనుకోండి, పరిస్థితులు ఎంత దారుణానికి ఒడిగడతాయో మీరు ఊహించలేరు కూడా. ఒకవేళ చేసింటే శ్రీలంకలో కంటే చాలా దారుణంగా అవుతుంది. ఎందుకంటే శ్రీలంకలో ఉండేది ఓన్లీ సిన్హాలీస్ తమిళ్సే. అలా ఉన్నందుకే సివిల్ వార్ అనేది జరిగింది. వాళ్ళ యొక్క ఎకనామిక్ స్టేటస్ అనేది టాప్ నుండి లోకి పడిపోయింది. అదే మన ఇండియాలో హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేసినారనుకోండి, గలాట్లు తీవ్ర స్థాయికి అనేది చేరుతుంది. మార్క్ మై వర్డ్స్. కానీ అలా జరగలేదు, మంచిది. వై హిందీ, వై నాట్ బంగ్లా ఆర్ తెలుగు? ఇక్కడ ఈ పిల్లోడు ఏం చెప్తానంటే ఎందుకు హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేసినారంటే, ఎందుకు చేసినారు మిగిలిన
తెలుగు కానీ బెంగాలీ కానీ అవి ఎందుకు చేయలేదు లాంగ్వేజెస్ నేషనల్ లాంగ్వేజెస్ కానీ అడుగుతున్నాను. కానీ ఇప్పటికి ఏం తెలియదంటే మనం ఇప్పుడే చదువుకున్నాం హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ కాదు, ఉత్త అఫీషియల్ లాంగ్వేజ్. అది కూడా ఎందుకు చేసినంటే హిందీ మాట్లాడే వాళ్ళు 40% ఉన్నారు కాబట్టి ఇండియాలో ఎక్కువ మెజారిటీ, అందుకు చేసినారు అంతే. సరే, ఇతనికి ఆన్సర్ ఇచ్చేసినాం. మన టాపిక్ని కంటిన్యూ చేద్దాం. సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇప్పుడు చెప్పినాం కదండి, అది కీ ఫీచర్స్లో మనం లాస్ట్ ఫీచర్లో చదువుకున్నాం. ఇక్కడ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మ్యూచువల్ ట్రస్ట్ అనేది ఉండాలి. అంటే రిలేషన్ అనేది గట్టిగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. అదే ఇప్పుడు చదువుకోతున్నాం. మన ఇండియాలో సెంటర్కి స్టేట్ రిలేషన్, సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయో చదువుకుందాం. Restricting the center-state relations is one more way in which federalism has been strengthened in practice. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ మధ్య రిలేషన్స్ని గట్టిపరిచినారు, బాగుండేట్టుగా ప్రయత్నం చేసినారు. అది కూడా ఫెడరలిజంకి సక్సెస్ఫుల్ అవడానికి ఒక పాత్ర ఉంది, దానికి కూడా ఒక పాత్ర ఉంది. హౌ ద కాన్స్టిట్యూషన్ arrangements for sharing power work in reality depends to a large extent on how the ruling parties and leaders follow these arrangements. మన కాన్స్టిట్యూషన్లో సెంటర్కి స్టేట్ రిలేషన్స్కి ఏమైనా ప్రొవిజన్స్ ఉన్నాయా, వాటిని పొలిటికల్ లీడర్స్ ఏమైనా ఫాలో అయినారా అని అడుగుతున్నారు. ఫాలో అయినారు, కొన్ని ఫాలో అవ్వలే, అది పక్కన పెడితే ఇప్పుడు పేరా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ ఏ long time the same party ruled both at the center and in most of the states. This meant that the state governments did not exercise their rights as autonomous federal units. As and when the ruling party at the state level was different, the parties that ruled at the center tried to undermine the power of the states. In those days, the central government would often misuse the constitution to dismiss the state governments that were controlled by రైవల్ పార్టీస్. దిస్ అండర్మైన్ ద స్పిరిట్ ఆఫ్ ఫెడరలిజం. ఇక్కడ ఏం చెప్తానంటే, మనకు ఇండిపెండెన్స్ వచ్చినాక మన కంట్రీకి ఇండిపెండెన్స్ తెప్పించినది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఐఎన్సి, జవహర్ లాల్ నెహ్రూ పార్టీ అనొచ్చు. ఆ పార్టీనే మన కంట్రీకి ఇండిపెండెన్స్ తెప్పించింది అని మన ఇండియన్ పీపుల్ చాలామంది ఆ పార్టీకే ఓట్స్ వేసినారు. అప్పుడు దానివల్ల ఆ పార్టీ అనేది స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, ఆ పార్టీనే విన్ అవుతాండ. దానివల్ల ఏం జరిగింది అంటే, ఏ స్టేట్ గవర్నమెంట్లో అయితే కాంగ్రెస్ పార్టీ విన్ అయ్యి, అట్లే సెంట్రల్ గవర్నమెంట్లో ఆటోమేటిక్గా పవర్ అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ దగ్గరే ఉండదు. ఏ స్టేట్ గవర్నమెంట్లో అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుందో ఆ స్టేట్కి అట్లే సెంట్రల్ గవర్నమెంట్కి మంచి రిలేషన్స్ ఉండేవి. ఓకేనా? అప్పుడు ఇండిపెండెన్స్ టైంలో, ఎలక్షన్స్ అనేది మనకు 1952లో ఫస్ట్ టైం కండక్ట్ చేసినారు. అప్పుడు ఏ పార్టీ అయితే స్టేట్ గవర్నమెంట్స్లో వాళ్ళ పార్టీ కాకుండా మిగిలిన పార్టీస్ ఉంటాయి చూడండి, వేరే పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ, అట్లా మిగిలిన పార్టీస్ ఉంటే అప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ మంచి రిలేషన్స్ లేవు. మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకోండి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఆబ్వియస్ పవర్ ఐఎన్సీ దగ్గరే ఉంది, కాంగ్రెస్ పార్టీ దగ్గరే. ఈ స్టేట్ గవర్నమెంట్లో కూడా ఐఎన్సీనే ఉంది. కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. దీనివల్ల ఈ స్టేట్కి సెంట్రల్ గవర్నమెంట్కి మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఆ పార్టీనే కాబట్టి, సేమ్ పార్టీ కాబట్టి. కానీ ఈ స్టేట్లో మాత్రం వేరే పార్టీ, దీనికి సెంట్రల్ గవర్నమెంట్కి మంచి రిలేషన్స్ అనేటివి లేవు. అర్థమవుతుందా? దానివల్ల స్టేట్ పార్టీస్ కొన్ని పాలసీస్ నుండి దూరం అయిపోయింది. అటువంటి స్టేట్ పార్టీస్, అదిగాక ఈ సెంట్రల్ ట్రైడ్ టు అండర్మైన్ ద పవర్ ఆఫ్ ది స్టేట్స్, అటువంటి స్టేట్స్ యొక్క పవర్ని తగ్గించడానికి చాలా విధాలుగా ట్రై చేసింది కాంగ్రెస్ పార్టీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నప్పుడు. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినది చెప్తాను. నేనేం ఎవరి పార్టీస్ని కానీ లేకుంటే ఎవరికి సపోర్ట్ చేయను. నేను అన్ని పార్టీస్ని ఈక్వల్గానే చూస్తా, అందరినీ ఈక్వల్గానే చూస్తా. ఓకేనా? నేను ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి చెప్తాను అంతే, మీకు క్లియర్ కట్గా ఏం డౌట్ అనేది రాకూడదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాళ్ళ పవర్ని తగ్గించడానికి ఏ స్టేట్లో అయితే కాంగ్రెస్ పార్టీ విన్ అవ్వదో ఆ స్టేట్స్ యొక్క పవర్ని తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ట్రై చేసేది అప్పుడు. అలాగే కాన్స్టిట్యూషన్ యొక్క ప్రొవిజన్స్ సార్కి మార్చేది. అలా మార్చడం వల్ల వాళ్ళ పవర్ అనేది తగ్గిపోతుంది అని
వాళ్ళు ఆశించేవాళ్ళు. అందుకే మన ఇండియాలో ఎమర్జెన్సీ అనేది వచ్చింది. 1975-76లో వచ్చింది మన యొక్క కంట్రీకి ఎమర్జెన్సీ అనేది. ఇందిరాగాంధీ టైంలో మన కంట్రీకి ఎమర్జెన్సీ పెట్టినారు. ఎందుకంటే ఇందిరాగాంధీ యొక్క పొజిషన్ అనేది కోల్పోతున్నప్పుడు మన కంట్రీలో ఎమర్జెన్సీ అనేది పెట్టినారు. అదొక కాంప్లిమెంట్ ఇష్యూ. దాంట్లో ఎంత నిజం ఉందో దాంట్లో ఎంత అబద్ధం ఉందో మనకు కూడా తెలియదు. అంటే చెప్తున్నా, అట్లా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి సార్కి మార్చినారు అప్పుడు ఉండే గవర్నమెంట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ ఏ స్టేట్ గవర్నమెంట్లు అయితే వాళ్ళు విన్ అవ్వలేదో ఆ గవర్నమెంట్ని ఓడించడానికి వాళ్ళు సార్కి ప్రొవిజన్స్ అనేటివి మార్చినారు. ఓకే, ఎందుకంటే వాళ్ళ పవర్ ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ పవర్ ఉండాలి అని కోరుకుంటారు. వాళ్ళ చేతిలో నుండి బయటికి పోకూడదనే కోరుకుంటారు ప్రతి ఒక్కరు. అర్థమవుతుందా? కానీ ఈ సినారియో ఏదంటే ఉందో, ఈ సిచ్యువేషన్, సెంట్రల్ గవర్నమెంట్లో ఎప్పుడు నేషనల్ కాంగ్రెస్ పార్టీనే, ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ స్టేట్స్లో కూడా నేషనల్ కాంగ్రెస్ పార్టీనే. మిగిలిన ఆ చిన్న మూడో స్టేట్స్ అక్కడ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విన్ అవ్వదు. ఆ స్టేట్స్ చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు 1990 తర్వాత ఈ సిచ్యువేషన్ అనేది మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే 1990 తర్వాత బీజేపీ కూడా వచ్చింది. బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఏం జరిగిందంటే ఇప్పుడు ఒక సింగిల్ పార్టీ, ఇప్పుడు సపోజ్ ఐఎన్సీ ఉంది, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్కి లోక్సభ లో 543 సీట్స్ ఉన్నాయి టోటల్. మిగిలిన 2 సీట్స్ వచ్చేసి ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు ఆంగ్లో ఇండియన్స్ని. ఈ 543 సీట్స్లో మినిమం 271+ సీట్స్ అనేది సెక్యూర్ చేసి అప్పుడు ఆ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి అర్హులవుతారు. కానీ 1990 తర్వాత ఏ పార్టీకి ఇంత మెజారిటీ, ఫిక్స్డ్ మెజారిటీ రావట్లేదు, కన్ఫామ్ మెజారిటీ రావట్లేదు. చాలామందికి 220, 230 అట్లనే వస్తున్నాయి సీట్స్ అనేవి. ఆఖరి కాంగ్రెస్కి కూడా 220, 215 వస్తాను. 271+ ఎవరికి రావట్లేదు. 272 వచ్చినా అనుకున్న ఏదైనా పార్టీ, ఆ పార్టీ ఫామ్ చేయొచ్చు సెంట్రల్ గవర్నమెంట్. అలా జరగడం వల్ల కోలీషన్ గవర్నమెంట్స్ వచ్చేది స్టార్ట్ అయినాయి. కోలీషన్ గవర్నమెంట్స్ అంటే మీకు ప్రీవియస్ చాప్టర్లో కూడా నేను ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్షన్స్ జరుగుతాయి, మొత్తం కంట్రీకే ఎలక్షన్స్ జరిగినాయి. ఒకవేళ ఏ సింగిల్ పార్టీకి, ఒక పార్టీకి మెజారిటీ రాకపోతే అప్పుడు ఆ పార్టీ ఇంకొక మెజారిటీ వచ్చిన పార్టీతో కొలైడ్ అవుతుంది. అంటే కోలీషన్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఆ 2 పార్టీస్ ఫామ్ అయ్యి ఇప్పుడు కోలీషన్ గవర్నమెంట్స్ అనేవి ఫామ్ అయినాయి. అప్పుడు కోలీషన్ గవర్నమెంట్స్ ఫామ్ అవడం వల్ల అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటుంది, గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పార్టీతో కొలిషన్ అనేది జరిపింది కాబట్టి అప్పుడు స్టేట్ గవర్నమెంట్ చెప్పేటి కూడా ఆ గవర్నమెంట్ అనేది వినాలి. ఇప్పుడు మీకు కొంచెం ఈజీ చేస్తున్నాం. 2024 ఎలక్షన్స్ అనేటివి జరిగినాయి. ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్, దీంట్లో వచ్చేసి బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ 3 పార్టీస్ కొలిషన్ అనేది జరిగినాయి. ఓకేనా? ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ని ఫామ్ చేసినాడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్లో. ఇప్పుడు అలా ఫార్మ్ ఎందుకు చేసినాడంటే టీడీపీతో కావచ్చు, జనసేనతో కొలిషన్ జరిపినాడు కాబట్టి అప్ప ఫామ్ చేయగలిగినాడు సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు నరేంద్ర మోడీ చంద్రబాబు చెప్పినట్టు వినల్లా. ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ చంద్రబాబు చెప్పినట్టు నరేంద్ర మోడీ వినలేదనుకో, చంద్రబాబు తన యొక్క మెజారిటీ అనేది బీజేపీ నుండి తప్పించుకోవచ్చు, ఈకోకుండా వెళ్ళొచ్చు పక్కనికి. నరేంద్ర మోడీ తన పవర్ పోకూడదని ఆశిస్తాడు, ఎవరైనా అంతే. అందుకు చంద్రబాబు చెప్పినట్టు వింటాడు. వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ చూస్తాడు, మిగిలిన స్టేట్స్కి ఏమేమి కావాలో కూడా చూస్తాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే 1990 ముందు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల మొత్తం వాళ్ళ రూలే ఉండాలి. కానీ 1990 తర్వాత కోలిషన్ గవర్నమెంట్స్ ఫామ్ అవడం వల్ల కోలిషన్ గవర్నమెంట్స్లో ఒకటి కంటే ఎక్కువ పార్టీస్ ఉంటాయి కనుక ప్రతి ఒక్క పార్టీని సంతోషపరచాలి, ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ని సంతోషపరచాలి. అప్పుడు సెంటర్కి స్టేట్కి మధ్య మంచి రిలేషన్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మంచి రిలేషన్స్ ఉన్నాయనుకో మ్యూచువల్ ట్రస్ట్ అనేది మొదలవుతుంది. మ్యూచువల్ ట్రస్ట్ అనేది మొదలైందనుకో ఫెడరలిజం సక్సెస్ఫుల్ అవుతుంది. ఇది మనకి ఇక్కడ చెప్పినది. ఐ థింక్ మీకు ఈ టాపిక్ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటాను. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆల్ దిస్ చేంజెడ్ సిగ్నిఫికెంట్లీ ఆఫ్టర్ 1990. ఏదైతే సిచ్యువేషన్ ఉందో
ముందు కాంగ్రెస్ పార్టీనే విన్ అవుతుండ సింగిల్ మెజారిటీతో. కానీ 1990 తర్వాత ఇది మారిపోయింది. దిస్ పీరియడ్ సా ద రైజ్ ఆఫ్ రీజనల్ పార్టీస్ ఇన్ మెనీ స్టేట్స్ ఆఫ్ ది కంట్రీ. అదిగాక 1990 తర్వాత చాలా స్టేట్స్లో రీజనల్ పార్టీస్ అంటే స్టేట్ పార్టీస్ రావడం మొదలైంది. దిస్ వాజ్ ఆల్సో ద బిగినింగ్ ఆఫ్ ది ఎరా ఆఫ్ కోalition గవర్నమెంట్స్. ఈ పీరియడ్ అనేది కోalition గవర్నమెంట్స్కి కూడా స్టార్ట్ అనమాట. అట్ ద సెంటర్, సిన్స్ నో సింగిల్ పార్టీ గాట్ ఏ క్లియర్ మెజార్టీ ఇన్ ద లోక్సభ ఎలక్షన్స్లో ఏ ఒక్క సింగిల్ పార్టీకి మెజార్టీ రాకపోవడం వల్ల చాలా నేషనల్ పార్టీస్ వేరే పార్టీస్తో కోalition జరపాల్సి వస్తుండ. కొన్ని పార్టీస్ అయితే ముందే అలియన్స్ ఫామ్ చేస్తుండ. ఇప్పుడు మన ఎన్డీఏ కూడా నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్, లాస్ట్లోనే అలియన్స్ అంటాను. ఎలక్షన్స్ ముందే కోalition జరిపితే దాన్ని అలియన్స్ పార్టీ అంటాం. ఎలక్షన్స్ తర్వాత ఆ అలియన్స్ పార్టీ ఒకవేళ గెలిచిందనుకో దాన్ని కోalition పార్టీ అంటాం. అర్థమవుతుందా? అలియన్స్, కోalition. ఓకే, ఇక్కడ చూడండి. ముందు 1990 బిఫోర్ 1990 ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ వచ్చి ఇందిరాగాంధీని అడుగుతుంది కొంచెం పవర్ ఉంటే ఇవ్వండమ్మా అని. పవర్స్ ఆఫ్ ది స్టేట్స్, మాకు కొంచెం పవర్ ఇండియా అని ఇట్లా అడుక్కుంటాను స్టేట్స్. అదే ఇప్పుడు చూడు 1990 తర్వాత కోalition గవర్నమెంట్స్ ఫామ్ అవ్వడం మొదలైనవి. దానివల్ల ఏం జరిగింది, ప్రతి ఒక్క పార్టీని మనము సంతోషపరచాలి కాబట్టి సెంటర్కి స్టేట్కి మధ్య రిలేషన్స్ అనేటివి బాగుంటాయి. ఇక్కడ చూడండి, ఒక కోalition గవర్నమెంట్ అనమాట. ఇక్కడ అన్ని ఈ పార్టీస్ ఉండడం వల్లే గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది. ఈ పార్టీస్ లేకపోతే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది పడిపోతుంది. ఇక్కడ చూడండి, ఇతడికి చెమట్లు పడుతున్నాయి, ఎందుకంటే ఈ పార్టీస్ నాతోనే ఉండాలి అని. లేకపోతే తన గవర్నమెంట్ పడిపోతుంది. మిగిలిన పార్టీస్ కలిసి ఉండాలి అంటే వాళ్ళు చెప్పిన కండిషన్స్ కావచ్చు, ప్రొవిజన్స్ కావచ్చు అంగీకరించాలి. ఇది మనకి ఇచ్చిన పిక్చర్లో. దిస్ లెడ్ టు ఏ న్యూ కల్చర్ ఆఫ్ పవర్ షేరింగ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ది అటానమీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇది ఒక కొత్త రకమైన పవర్ షేరింగ్ అనేది నాందిగా పలికింది. అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి కూడా పవర్ రావడం మొదలైంది. ఈ ట్రెండ్ అనేది was supported by a major judgment of the Supreme Court that made it difficult for the central government to dismiss state governments in any arbitrary manner. ఇప్పుడు కోalition గవర్నమెంట్స్ అనేది ఫామ్ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఏ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పార్టీ ఏ స్టేట్ పార్టీని తీసేయలేదు. ఎందుకంటే ఒకవేళ ఆ పార్టీ, ఇప్పుడు సపోజ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో బీజేపీ ఉంది సెంటర్ దగ్గర, స్టేట్ దగ్గర టీడీపీ ఉంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తనకు చెడు మార్గంలో వెళ్ళి స్టేట్ పార్టీని తీసేయలేదు. ఒకవేళ స్టేట్ పార్టీ టీడీపీని తీసేసిందనుకో పొజిషన్ నుండి, అప్పుడు ఏం జరుగుతుంది, తన పార్టీ కూడా పడిపోతుంది సెంట్రల్. ఇది జడ్జ్మెంట్ అనేది సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది. థస్ ఫెడరల్ పవర్ షేరింగ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ టుడే దెన్ ఇట్ వాజ్ ఇన్ ద అర్లీ ఇయర్స్ ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ ఫోర్స్. ఇప్పుడు ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి 1990 తర్వాత చాలా బలపడినాయి, చాలా బాగున్నాయి. కానీ 1990 ముందు చాలా దారుణంగా ఉండేది. ఎందుకంటే ఇందిరాగాంధీ పీరియడ్ టైంలో, అలాగే జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ టైంలో ఇక్కడ నుండి ఏం క్వశ్చన్స్ అనేటివి రావు. ఓకేనా, మనకు ఈ చాప్టర్ నుండి 2 బిట్స్ వస్తాయి. ఓకే, తర్వాత ఇంకోటి వచ్చేసి 2 మార్కులకి ఒక క్వశ్చన్ వస్తుంది. మనకి ఈ సంవత్సరం రిలీజ్ చేసిన మోడల్ పేపర్లో మనకు ఇది ఏదైతే స్టేట్ ఫార్మేషన్ ఉందో స్టేట్ రికగ్నైజేషన్, ఇక్కడ నుండి మనకు ఒక పేరా ఇచ్చేసి కింద 2 క్వశ్చన్లు అనేది అడిగినారు. అవి కూడా ఈజీగానే ఉన్నాయి క్వశ్చన్స్. మీకు మళ్ళీ సపరేట్ వీడియోలో నేను మొత్తం మోడల్ పేపర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చేసి 1 మార్క్ బిట్స్లో ఏ బాడీ మనకు కాన్స్టిట్యూషన్ని ఇంటర్ప్రిట్ చేసి చెకింగ్ చేసి ప్రొవిజన్స్ని కాపాడుతుంది అని అడిగినారు. ఏ బాడీ అంటే జ్యుడిషియరీ. ఈ రివిజన్లో చాలాసార్లు చెప్పిన కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనకు లింగ్విస్టిక్ స్టేట్స్ మీద 2 మార్క్స్ అడగచ్చు, లేకుంటే లాంగ్వేజ్ పాలసీ మీద 2 మార్క్స్ అడగచ్చు, సెంటర్ స్టేట్ రిలేషన్స్ మీద 2 మార్క్స్ అడగచ్చు, చిన్నగా అంతే ఊరికే. ఓకేనా, 1 మార్క్కి ఈజ్ హిందీ ఏ నేషనల్ లాంగ్వేజ్ ఫర్ ఇండియా అంటే నో, ఇట్ ఈస్ ఓన్లీ అఫీషియల్ లాంగ్వేజ్ అని రాయాలి. నెక్స్ట్ వీడియోలో మనం డీసెంట్రలైజేషన్ ఇన్ ఇండియా టాపిక్తో మొదలు పెడతాం. ఓకేనా, అంతవరకు చదువుకోండి, మార్క్స్ స్కోర్ చేద్దాం కలిసి మెలిసి. ఓకేనా, స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్. థ్యాంక్ యూ.